ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నేదునూరు వీర్రాజు మాదిగ. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర హెచ్ఆర్డీ మెంబర్గా కొనసాగుతూ ఉన్నాను అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. దురదృష్టం, మరి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి మాదిగల మహాత్ముడు, అభినవ్ అంబేద్కరుడు, మహాజననేత పద్మశ్రీ మందా కృష్ణమాదిగ గారు ఏదైతే ఉద్యమం ప్రారంభించారో ఆ ఉద్యమాన్ని నాందిగా పలుకుని మాదిగలకు ఏ విధమైనటువంటి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నిన్న ఈ స్థానికంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అనబడేటువంటి బొమ్మి ఇజ్రాయిల్ గారు మరి ఆయన్ని చరిత్రహీనుడు అని అనేటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయ్యా ఇజ్రాయిల్ గారు, మీకు ఒక ఎమ్మెల్సీ ఇస్తే జాతి బాగుపడిపోయిందా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ 1998 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పార్లమెంటులో మధ్యంతర ఎన్నికలు వస్తే ఆ సందర్భంగా మరి కడియం శ్రీహరి గారి చేత అప్పట్లో మందా కృష్ణమాదిగ బానేశ్వర మందా కృష్ణమాదిగ గారికి అయ్యా నువ్వు పెద్దపల్లిలో పోటీ చేయి కృష్ణమాదిగ గారు, ఆ గుడిసెల వెంకటస్వామిని ఓడించడానికి నీ వల్ల మాత్రం అవుతుందని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు కృష్ణమాదిగ గారు ఒకటే చెప్పారు, అయ్యా ఇజ్రాయిల్ గారు, ఇది కూడా మనందరం మాదిగలందరం కూడా అన్ని పార్టీలను మాదిగలం కూడా మనం ఆకలింపు చేసుకోవాల్సినటువంటి విషయం. ఎంపీ అయితే నేను బాగుపడతాను, నా కుటుంబం బాగుపడుతుంది. ఏబిసిడి అయితే నా జాతి బాగుపడుతుంది. ఎంపీ అనే 2 అక్షరాల కంటే ఏబిసిడి అనే 4 అక్షరాలు నాకు ముద్దు అని చెప్పినటువంటి మాంజేశ్వరి మందా కృష్ణమాదిగ గారి యొక్క వారసులు మనందరం కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మిమ్మల్ని మీరు ఎక్కడి నుంచి పైకి వచ్చారన్న విషయం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. కృష్ణమాదిగ గారు మిమ్మల్ని నాయకుడిని చేస్తే దాన్ని పట్టుకెళ్ళి మీరు వైసీపీకి తాకట్టుబెట్టి నాయకుడు అయ్యారు, మాకు అభ్యంతరం లేదు, చాలా సంతోషం. కానీ ఇక్కడ మా నేతని మా అధినేతని వర్గీకరణ చేసి మరొక మాదిగ జాతికి రాజ్యాంగ ఫలాలు అందించేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా మాట్లాడడం ఇజ్రాయిల్ గారు మీ స్థాయికి తగదు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ రేపు జరిగేటువంటి 11వ తారీఖు జరిగేటువంటి వనభోజనంలో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి వనభోజనాలకు తెలుగుదేశం పార్టీ నుంచి మరి తెలుగుదేశం అసలైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరో వెళ్ళొద్దని చెప్పేసి విన్నవిస్తూ జనవరి 25వ తేదీన మాదిగల మహాత్ముడు పద్మశ్రీ మందా కృష్ణమాదిగ గారి యొక్క సారథ్యంలో మాదిగ ఆత్మీయ సమ్మేళనం వర్గీకరణ విజయోత్సవ ర్యాలీ మాంజేశ్వరి మందా కృష్ణమాదిగ గారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఈ కోనసీమ గడ్డ మీద జరుగుతూ ఉంది. కనుక కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నటువంటి అదేవిధంగా మాదిగ సామాజిక వర్గం అంటే కృష్ణమాదిగ గారి సైన్యం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని చెప్పి సందర్భంగా మరి ఒక మాదిగ బిడ్డగా తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డీ మెంబర్గా మీకు తెలియపరుస్తూ మరొక్కసారి అయ్యా ఇజ్రాయిల్ గారు, మీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడండి. చరిత్రహీనులు మీరు, చంద్రబాబు గారు కాదు. మాదిగ జాతికి ప్రమాణమైన భవిష్యత్తును ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చరిత్రహీనులు అన్నటువంటి మీరు చరిత్రహీనులు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరింత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నా సహచార తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, ఇక్కడ విచ్చేసినటువంటి కూటమిలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ నాయకులకి, మరీ ముఖ్యంగా మేమందరం కూడా కృష్ణమాదిగ గారి సైన్యం అని చెప్పుకోవడానికి గర్వపడుతూ మరి సమావేశం ఏర్పాటు చేసినటువంటి మందా కృష్ణమాదిగ గారి యొక్క సైన్యానికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.